చంద్రకళతో వరదరాజులు ఇలా అంటూ ఉంటాడు. ఇక నా జీవితంలో ఇంకెప్పుడు కూడా నీ కంట కన్నీళ్లు పెట్టించనమ్మా. ఇన్నాళ్ళు పెట్టించినందుకు నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది. పెద్దనాన్న, ఇప్పటికైనా సరే మీరు నన్ను అర్థం చేసుకున్నారు, అది చాలు పెద్దనాన్న అని చెప్పి అంటుంది. ఇక వరదరాజులు ఇలా అంటూ ఉంటాడు. నా కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మంచి పెళ్లి కొడుకుని నేను తీసుకువస్తాను. జల్లెడ పట్టి మరీ వెతుకుతాను నీకోసం. నేను ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తానని చెప్పి అంటాడు. అది వినగానే చంద్రకళ అయితే అదేంటి పెద్దనాన్న అలా అంటున్నారు, విరాట్ బావతో నా పెళ్లి జరిపించరా అని చెప్పి అంటుంది. అది వినగానే వరదరాజులు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. విరాట్ కాదు కదా, ఆ ఇంటి పేరు కూడా నువ్వెత్తడానికి వీల్లేదు. ఆ ఇంట్లో మనుషులంటేనే నాకు చాలా కంపరం. నేను అతనితో నీ పెళ్లి కాదు, అతనికన్నా చాలా మంచి గొప్ప సంబంధం నీకు తీసుకువచ్చి నా కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తాను. నువ్వు అతన్ని శాశ్వతంగా మర్చిపో అని చెప్పి అంటాడు. అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.